పొడుగులు బుడుగులకు స్వాగతం. పొడుగులు బుడుగులు ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను, సరేనా? ఈ కథ పేరు మనిషి మోసం. అయితే అనగనగా ఒక అడవి ఉండేది. అడవిలో మీకు తెలుసు కదా, చాలా జంతువులు ఉంటాయి అన్నమాట. అయితే ఆ జంతువులన్నీ ఆ కాలంలో చక్కగా మాట్లాడేవంట. పక్షులు మాట్లాడేవంట, జంతువులు మాట్లాడేవంట. అడవిలో ప్రతి జంతువు, ప్రతి పక్షి కూడా చక్కగా స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరుగుతూ సంతోషంగా జీవించేవన్నమాట. అయితే ఒకరోజు అడవిలోనికి ఒక మనిషి వెళ్తాడనమాట. వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక ఆవు కనిపిస్తుందనమాట. ఆవు ఏంటి, దానికి అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ చక్కగా ఆకులు, అలములు, గడ్డి అవన్నీ కావలసినంత తింటూ చాలా బలంగా, అందంగా, ఆరోగ్యంగా తయారైందనమాట. అయితే ఆవును చూడగానే ఈ మనిషికి దురాశ కలిగింది. ఎలాగైనా సరే ఈ ఆవుని నేను లొంగ తీసుకోవాలి, ఈ ఆవుని నాతో పాటు తీసుకెళ్ళాలి, దీని పాలు ప్రతిరోజు తాగాలి అన్న ఆశ కలిగిందంట. ఆ ఆశతోటి ఈ మనిషి వెళ్ళి, ఆవు ఆవు మరి నువ్వు నాతో పాటు వచ్చేసేయి, చక్కగా నీ బోల్డంత గడ్డి పెడతాను, నేను ఎంతో బాగా చూసుకుంటాను, వస్తావా అని అడుగుతాడనమాట. అడిగేసరికి ఈ ఆవు ఏమంటుందంటే, ఓసి పిచ్చి మనిషి, నువ్వు నాకు గడ్డి పెట్టేదేంటి, ఈ అడవిలోనే బోల్డంత గడ్డి ఉంది, నాకు అవసరం లేదు, నేను రాను, నాకు ఎవరి సహాయం అవసరం లేదు, నాకు ఇలా స్వేచ్ఛగా అడవిలో తిరగడం అంటేనే ఇష్టం అని చెప్తుందనమాట. చెప్పేసరికి మరి ఆవు చాలా బలంగా ఉంది కదా, ఈ ఆవుని తను ఒక్కడు లొంగ తీసుకోలేడు కదా. అందుకని ఏం చేస్తాడు, అడవిలోనికి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయేసరికి అడవికి దగ్గరలోనే అతను కుటీరం ఉందనమాట. కొంచెం ఒక చెట్టు కింద కూర్చుని అలా ఆలోచిస్తూ ఉంటే అక్కడికి ఒక కుక్క వస్తుందనమాట. కుక్క వచ్చి, ఏంటి మిత్రమా, మనిషి మిత్రమా, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుందనమాట. అంటే అడవులకి అప్పట్లో మనుషులు ఏంటి, ఏవైనా కాయలు, గింజలు, పండ్లు, కట్టెలు ఇలాంటివి ఏరుకోవడానికి, కోసుకోవడానికి అడవుల్లోనికి వచ్చేవారనమాట. ఆ విధంగా మనుషులతోటి జంతువులు కూడా మాట్లాడేవన్నమాట. అలా ఆ విధంగా పలకరిస్తుంది కుక్క. మనిషి మిత్రమా, ఏంటి అలా దీర్ఘాలోచనలో ఉన్నావు, ఏమైనా సహాయం కావాలా అని అడిగేసరికి వెంటనే ఈ మనిషి ఆలోచనలో పడతాడు. మరి ఆవుని లొంగ తీసుకోవాలి, దాన్ని నాతో పాటు తీసుకుపోవాలి అంటే నా ఒక్కడి వల్ల కాదు, కాబట్టి నేను తప్పనిసరిగా ఇంకొకరి సహాయం తీసుకోవాలి, కాబట్టి ఈ కుక్క సహాయం మనం తీసుకోవాలి అనుకుని, ఏం లేదు కుక్క మిత్రమా, మరి ఈ అడవిలో ఒక ఆవును చూశాను నేను, చాలా బలంగా ఉంది, తెల్లగా అందంగా ఉంది, దాని పాలు తాగాలని నా కోరిక, కాబట్టి నువ్వు నాకు సహాయం చేసేవంటే నేను ఆవుని లొంగ తీసుకుంటాను, చక్కగా పాలు తాగుతాను నేను అని అడుగుతాడనమాట. అడిగితే కుక్క ఏం చేస్తుంది, అలాగా అని చెప్పి మనిషి మాటల్ని నమ్మేస్తుంది అనమాట. నమ్మేసి దానికి కూడా దురాశ కలుగుతుంది. కలిగి సరే అయితే నువ్వు ఆవుని లొంగ తీసుకునే మార్గం నీకు చెప్తాను నేను, ఆవు పాలు నువ్వు తాగిన తర్వాత ఆవు మాంసం నాకు ఇవ్వాలి, మరి నేను తింటాను అని చెప్తుందనమాట. చెప్పేసరికి సరే నీకు నేను ఇస్తాను కదా అని చెప్పి ఇతను చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఆ కుక్క వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఒక పిల్లి కనపడుతుంది. పిల్లి కనపడి, మనిషి మిత్రమా, ఏంటి దీర్ఘాలోచనలో ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏదైనా సహాయం కావాలా అని అడుగుతుంది. అడిగితే అప్పుడు మనిషి ఏమంటాడంటే, పిల్లి పిల్లి, మరి ఈ అడవిలో ఒక ఆవు ఉంది, దాన్ని నేను లొంగ తీసుకోవాలి, దాని పాలు తాగాలి అని నేను అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు నాకు సహాయం చేస్తావా అని అడుగుతాడు. అడిగితే పిల్లి ఏమంటుంది, సరే అయితే పాలే కదా, నీకు నేను సహాయం చేస్తాను అని చెప్పి చక్కగా మరి నాకు సగం వాటా ఇవ్వాలి, పాలు నాకు సగం ఇవ్వాలి తాగడానికి అని అడుగుతుందనమాట. అడిగితే సరే అని ఒప్పుకుంటాడు. ఆ విధంగా ఈ మనిషి, కుక్క, పిల్లి మూడు కలిసి మాట్లాడుకుని ఒక ప్లాన్ వేసుకుంటాయి అనమాట. వేసుకుని పిల్లి ఆవు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, ఆవు ఆవు, మరి ఎప్పుడు చూసినా ఈ అడవిలో ఈ గడ్డి వేయడమే కాదు, ఒక చోట పుష్కలంగా గడ్డి ఉంది, అక్కడ తిందువు కానీ రా అని చెప్పి ఆవును వెంట పెట్టుకుని వెళ్తుందనమాట. అయితే ఈ ఆవుకి లోపల లోపలే అనుమానంగా ఉంది. ఏంటి పిల్లి ఎప్పుడు లేనిది ఎంత ప్రేమ ఒలకబోస్తుంది, ఏదో నాకు సహాయం చేస్తానంటుంది, దీంట్లో ఏమన్నా మోసం ఉందా అని అనుకుంటుంది. అనుమానం వస్తుంది. కానీ ఓసి చిన్న పిల్లి నన్నేం చేస్తుంది అని చెప్పి భయపడకుండా దాని వెంట వెళ్తుందనమాట. అలా అడవిలోనికి కొంచెం దూరం తీసుకెళ్లేసరికి ఒక చెట్టు చాటు నుంచి మనిషి బయటకు వస్తాడు. వచ్చేసరికి ఈ ఆవుకి జరిగిన మోసం అర్థమైపోతుంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకునేసరికి వెంటనే ఈ కుక్క ఏం చేస్తుందంటే, ఆవుకి అడ్డంగా నిలబడిపోయి మొరుగుతూ, దాన్ని కరుస్తూ, గోళ్ళతో రక్కుతూ ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తుందనమాట.
ఆపేసరికి ఈ పిల్లి కూడా దాన్ని ఎటు కదలనివ్వకుండా అడ్డుకుంటుందనమాట. ఆ విధంగా మనిషి ఏం చేస్తాడు, వెంటనే ఒక తాడు మెడలో ఉచ్చుగా వేసేసి ఆవుని ఒక చెట్టుకి కట్టేస్తాడనమాట. కట్టేసి ఆ విధంగా తన గ్రామానికి ఆవుని తీసుకెళ్ళిపోతాడు, పిల్లిని తీసుకెళ్ళిపోతాడు, కుక్కని తీసుకెళ్ళిపోతాడనమాట. తీసుకెళ్ళి ఆవుని కట్టేసి ఆవు గట్టిగా కోపంతో అరుస్తూ ఉంటుందనమాట. "నన్నెందుకు కట్టేసావు? నన్నెందుకు తీసుకొచ్చావు? వదిలిపెట్టు" అని కోపంగా అరుస్తుంటే, ఒక దుడ్డు కర్ర తీసుకొని దాని మూతి మీద కొట్టేసరికి దానికి ఆ మాట పోతుందనమాట. పోయి అంబా, అంబా అంటూ మూలుగుతూ అలాగే కూర్చుండిపోతుందనమాట. ఇక తర్వాత మనిషి ఏం చేస్తాడు, ఆవు పాలు పితుక్కుని చక్కగా తాగుతూ ఉంటే ఈ పిల్లొస్తుంది. పిల్లొచ్చి, "మనిషి, మనిషి నాకు కూడా పాలిస్తా అన్నావు కదా! మరి ఇస్తావా?" అని అడుగుతుంది. అడిగేసరికి, "ఏంటి నీకిచ్చేది పాలు" అని చెప్పి దాని మూతి మీద కూడా కొడతాడనమాట. కొట్టేసరికి దాని మాట కూడా పడిపోతుంది. పడిపోయి మియావ్, మియావ్ అనుకుంటూ అలా కూర్చుండిపోతుందనమాట. ఈలోగా కుక్కొస్తుంది. కుక్కొచ్చి, "ఆవును పట్టిస్తే నాకు బోలెడంత మాంసం పెడతానన్నావు కదా! మరి పెడతావా?" అని అడుగుతుంది. అడిగితే, "ఏంటి నీకు పెట్టేది" అని చెప్పి కుక్కను కూడా మూతి మీద ఒక్కటి దుడ్డు కర్రతో కొట్టేసరికి ఆ కుక్కకు కూడా ఆ మాట పోయి బౌ బౌ అని అరుస్తూ అలా పడిపోతుందనమాట. ఆ విధంగా అడవుల్లో స్వేచ్ఛగా తిరిగేటటువంటి ఆ జంతువుల్ని, ఆవుని, కుక్కని, పిల్లిని మనిషి ఆ విధంగా వశం చేసుకుని, లొంగదీసుకుని ఆనాటి నుంచి ఈనాటి వరకు వాటితోటి సేవలు చేయించుకుంటూ, పనులు చేయించుకుంటూ జీవిస్తున్నాడనమాట. అర్థమైంది గదా! ఇదే మనిషి మోసం. ఈ కథ పేరేంటి? మనిషి మోసం అనమాట. మరి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథ కంచికి మనం మన ఇంటికి. ఓకేనా?